పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. మన గత ఎపిసోడ్స్ లో జయసింహ గారు చెప్పినటువంటి హనుమంతునికి సంబంధించిన 7 సంకేతాలు మీ వెంటే ఉన్నారనే దాని కింద అనేక కామెంట్స్ మీరు తెలియజేయడం జరిగింది. వీలైనన్ని వాటికి సమాధానాలు జయసింహ గారి మాటల్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకరు ఏమడిగారంటే, హనుమంతుని పాదాలు ఇంట్లో పెట్టుకోవచ్చా, అలాగే హనుమంతుని చూస్తున్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోవాలా, కళ్ళు తెరిచి చూడాలా, ఇటువంటి సందేహాన్ని ఆయన అడగడం జరిగింది. దానికి సమాధానం జయసింహ గారి మాటల్లోనే విన్నారు. జయసింహ గారు నమస్తే. నమస్తే. జయసింహ గారు, మీరు కూడా చూసారు వారి సందేహం. దానికి ఏంటి అసలు అంటే రామపాదాలు లేదా గురువుని పాదాలు, దత్తుల పాదాలు ఇవి మనం ఇంట్లో పెట్టుకుంటుంటాం. అలా హనుమంతుని పాదాలు పెట్టుకుంటారా, అసలు అది సాధ్యమా, పెట్టొచ్చా? మామూలుగా మనకంటే పెద్దవారు, తల్లి తండ్రి అన్న వదిన ఎవరైనా సరే రామాయణంలో కూడా చెప్తారనమాట. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన తర్వాత సీతాదేవికి సంబంధించిన కాలి ఆభరణాలు ఏవైతే ఉంటాయో, మెట్టెలు కానీ పట్టీలు కానీ, అవి మాత్రమే లక్ష్మణుడు గుర్తుపడతాడు. తర్వాత అంతకంటే పై భాగంలో ఉండేవేవి నేను చూడలేదు, వదినని ఎప్పుడు తలెత్తి చూడలేదు అంటాడు. అంటే ఎందుకు గుర్తుపట్టాడంటే సీతాదేవికి నమస్కారం చేసినప్పుడు చేశాడు. కాబట్టి కాళ్ళకు నమస్కారం చేయడం అనేది మన దేశంలో పరువు తక్కువ విషయం కాదు. కాళ్ళకి నమస్కారం చేయడం అనేది పైగా సంస్కారానికి, గౌరవానికి, ఎదుటి వాళ్ళకి ఇచ్చే గౌరవానికి కూడా ఇది. ఎవరికి కాళ్ళకి నమస్కారం చేస్తాము అంటే తల్లికి, తండ్రికి, గురువుకి, దైవానికి, పెద్దలకు, వీళ్ళందరికీ చేస్తాం. మరి అందరికీ నమస్కారం చేస్తున్నప్పుడు హనుమంతుడి దగ్గర చేయకూడదని ఎందుకు వచ్చింది ప్రచారం అనేది చాలా ఆశ్చర్యకరము, ఆలోచించాల్సిన విషయం. ఇది ప్రచారం అని ఎందుకు అంటున్నానంటే శాస్త్రంలో ఎక్కడా లేదు. ఏ దేవుడికైనా సరే పాదాభివందనం పాద నమస్కారం చేయొచ్చు, పాద పూజ చేయొచ్చు అనే ఉంది తప్ప వద్దని ఎక్కడ లేదు. ముఖ్యంగా గురుపాదుకల్ని పూజించడం అనేది మన దగ్గర చాలా ఒక పెద్ద సాంప్రదాయం అది. అంటే ఇప్పుడు శివుడికి అభిషేకం ఎట్లా ప్రత్యేకమో, అమ్మవారికి అలంకారం ఎట్లయితే ప్రత్యేకమో, విష్ణుమూర్తికి అర్చన ఎట్లయితే ప్రత్యేకమో, సూర్యుడికి అర్ఘ్యం ఎట్లా ఇదో, గురువుకి పాదాభివందనం అనేది అట్లా ఇది అనమాట. మనం హనుమంతుడి దీంట్లోనే తీసుకుంటే హనుమాన్ చాలీసా స్టార్టింగ్ లో శ్రీ గురు చరణ సరోజ రజ అని ఉంటుంది కదా, అక్కడ సరోజ రజం అంటే గురువు యొక్క పాదానికి అంటిన ధూళి నా మీద పడితే, మామూలుగా ధూళి పడితే మనం అపరిశుభ్రం అవుతాం, అంటే మలినం అవుతాం, ఏది దుమ్ము ధూళి మన మీద పడితే. కానీ గురువు పాదాలకి అంటిన రజం వచ్చి మన మీద పడితే మనం మనోమాలిన్యాలన్నీ పోయి మనం మరింత పరిశుద్ధమయ్యి పవిత్రలం అవుతాము అని అక్కడ తులసిదాస్ చెప్తారనమాట. కాబట్టి గురువు యొక్క పాదాల ప్రాముఖ్యత అంత ఉంటుంది. అదే హనుమాన్ చాలీసాలో చివరికి వచ్చినప్పుడు జయ 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 హనుమాన గోసాయి అని చెప్పినప్పుడు అక్కడ హనుమంతుడినే గురువుగా చెప్తాడు. అంటే మనం హనుమంతుడిని గురువుగా కూడా స్వీకరించవచ్చు. మరి హనుమంతుడు గురువు అయినప్పుడు పాదాలు మొక్కకూడదు అంటే ఎట్లా? సో పాదుకలు పెట్టుకోవచ్చు, పాదాలని. నా వ్యక్తిగత అభిప్రాయము, శాస్త్రం చెప్తున్నది కూడా ఏంటంటే హనుమంతుడి పాదాలు తగిలి ముట్టుకొని దాన్ని నమస్కారం చేసినా తప్పులేదు. అలాగే హనుమంతుడి పాదాలు మన ఇంట్లో పెట్టుకొని పాద పూజ చేసినా తప్పులేదు. పైగా మంచిది కూడా, చాలా గొప్ప విషయం కూడా. అయితే కొన్ని శాస్త్రంలో ఉండవు, కానీ అనుచానంగా మనకు ఒకరి నుంచి ఒకరు చెప్తూ చేస్తుంటారు వాళ్ళు. దానివల్ల కూడా కొన్ని మంచికో చెడుకో మొత్తానికి అయితే ప్రచారం జరుగుతాయి. ఇందులో చెడు అయితే ఏం లేదు. హనుమంతుడి పాదాలు ముట్టుకోకపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, లాభం ఉంది. ముట్టుకొని నమస్కారం చేస్తే లాభమే, కానీ ముట్టుకోకపోవడం వల్ల నష్టం లేదు. అయితే మరి ఎందుకు వచ్చింది ఇది అంటే, ప్రధానంగా మిగతా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు శివుడికి ఆ లింగ రూపం ఉంటుంది, మిగతా ఎవరికి ఆ రూపం ఉండదు. అందరికీ ముక్కు, కళ్ళు, చెవులు ఉంటేనే మనం వాళ్ళని పూజిస్తాం. కేవలం విష్ణుమూర్తిని మాత్రం సాలగ్రామ రూపంలో, మనం రాయి రూపంలో పూజిస్తాం, శివుడిని లింగ రూపంలో పూజిస్తాం. ఇటువంటి ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క ప్రత్యేకమైన విశేషాలు ఉంటాయి. అట్లా హనుమంతుడి విశేషం ఏంటి అంటే, ఆయన బ్రహ్మచర్యం అనేది ఆయనకు గొప్ప. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడిలో కూడా మీకు అనేక అయ్యప్ప స్వామి ఆలయాలలోకి ఆ మహిళల్ని రాణిస్తారు. కేవలం శబరిమలలోకే ఒక వయస్సు నుంచి ఒక వయసు వరకు ఉన్న మహిళల్ని, అమ్మాయిలని లోపలికి రానివ్వరు. దాని మీద పెద్ద రాజకీయ వివాదం జరుగుతుంటుంది, మనకి ఎప్పుడు తెలిసిన విషయం. కానీ అక్కడ ఎందుకు రానివ్వట్లేదు అంటే, ఈ అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన నైష్టిక బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారికి ఉండే ప్రత్యేకమైన నియమాలు తప్పకుండా అక్కడ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక నియమం పెట్టారు. అట్లనే హనుమంతుడి విషయంలో కూడా చాలా మంది ఈ మధ్య కొంతవరకు దానికి సడలింపు వచ్చింది, కానీ స్త్రీలు కానీ అమ్మాయిలు కానీ హనుమంతుడిని డైరెక్ట్గా విగ్రహాన్ని కూడా ముట్టుకోకూడదని చెప్తారు అన్నమాట.
ఇది శాస్త్రంలో ఉందా అంటే శాస్త్రంలో ఉండడం కంటే కూడా పెద్దలు చెప్పడం ప్రధానం. పెద్దలు చెప్పింది కూడా శాస్త్రంతో సమానం. కాబట్టి పెద్దలు ఏం చెప్తారంటే స్త్రీలు అమ్మాయిలు ముట్టుకోకూడదని చెప్తారు అనమాట. ఎందుకు అంటే ఆయన బ్రహ్మచర్య దీక్షతో ఉన్నాడు కాబట్టి ఆ దీక్షను మనం గౌరవిస్తున్నాం. ఆ దీక్షను మనం గౌరవిస్తున్నాం కాబట్టి ఆ బ్రహ్మచర్య దీక్ష బ్రహ్మచర్యం యొక్క శక్తిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే పాదాలని ముట్టుకుంటే ఆ శక్తిని మనం భరించగలగాల్సి ఉంటుంది. మన శరీరం అంత చైతన్యాన్ని భరించడానికి ఉండాలి. అట్లానే హనుమంతుడి పాదాలలో విపరీతమైన శక్తి ఉంటుంది, అలా తోకలో కూడా విపరీతమైన శక్తి ఉంటుంది. హనుమంతుడి భుజబలము, కండబలము, అతని గద ఇవన్నీ చెప్పుకుంటాం కానీ అసలైన బలం తోక. ఒకసారి ఆయన తోక పైకెత్తి కింద కొట్టాడంటే ఇంకా అయిపోయింది, ప్రళయం వచ్చినట్టే లెక్క. ఇదే విధంగా ఆయన పాదాలకు కూడా ఒక ప్రశస్తి ఏంటంటే చాలా శక్తి హనుమంతుడి పాదాల్లో ఉంటుంది. మనకు సుందరకాండ ప్రారంభమయ్యేటప్పుడు ఇటువైపు కొండ నుంచి దక్షిణం వైపు నుంచి లంకకు వెళ్తాడు. సముద్ర దక్షిణ తీరం నుంచి వెళ్తూ అదిమి పెట్టి గాల్లోకి ఎగురుతాడు. ఎగిరినప్పుడు ఆ పర్వతం బద్దలైపోయిందని చెప్తారు అన్నమాట. అట్లనే హనుమంతుడు వెళ్తుంటే ఆయనతో పాటు చెట్లు, పక్షులు, పాములు ఇవన్నీ కొంత దూరం వరకు వెళ్ళి సముద్రంలో పడిపోయినాయి అని చెప్తారు. అంత శక్తి ఆ పాదంలో ఉంటుంది. ఇంత శక్తి పాదంలో ఉన్నప్పుడు మరి ఆ శక్తిని మనం తట్టుకోగలగాలి. రెండోది ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యం, ఆజన్మ బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు కాబట్టి ఆయన పవిత్రతకు మనం వెళ్ళి ముట్టుకోవడం వల్ల భంగం కలగకూడదని కూడా చెప్తారన్నమాట. అలాగే జయసింహ గారు మరొక సందేహం అడిగారు కదా, అంటే సాధారణంగా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది కళ్ళు తెరిచి చూడండి అక్కడ విగ్రహాన్ని అంటారు. హనుమంతుని విగ్రహాన్ని కళ్ళు మూసుకోవాలా, ఆయన విగ్రహం ఎదురుగా ఉన్నప్పుడు తెరిచి చూడాలి? ఇప్పుడు మన హిందూ దేవాలయాల్లో ఉన్న రష్ బట్టి, రద్దీని బట్టి, అలాగే అక్కడ మనల్ని ఉండనించే సమయాన్ని బట్టి తిరుమల కొండ మీద అయితే 10 సెకండ్లు కూడా గొప్పే. చిన్న చిన్న ఆలయాల్లో మనకు కొంత టైం దొరుకుతుంది. అక్కడ కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన వెనకాల 20 మంది ఉంటారు. సో నేనేం చెప్తానంటే ఏ గుడికి వెళ్ళినా సరే గర్భాలయానికి ముందు ఉండి ప్రధానమైన అర్చామూర్తి ఎవరైతే ఉంటారో ఆయనను చూస్తున్నప్పుడు, ఆ అమ్మవారిని చూస్తున్నప్పుడు కళ్ళు తెరిచే చూడాలి. హనుమంతుడికి కూడా ఇది వర్తిస్తుంది. కళ్ళు తెరిచి చూసి, అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు గబగబా పరుగులు తీసేసి ప్రదక్షిణాలు చేసి మొక్కి హారతి తీసుకొని ఒక చిన్న కొబ్బరి ముక్క నోట్లో వేసుకొని బయటికి పరిగెత్తమని చెప్పలేదు మనం. తిరిగి ఒక పక్కకి వెళ్ళి కూర్చోమంటారు. కూర్చున్నప్పుడు ఏం చేయాలి? మొబైల్ తీసి నోటిఫికేషన్ చూసుకోవాలి. ఈ పని చేయొద్దు. చేయాల్సింది ఏంటి అంటే మొబైల్ పెట్టుకోకుండా ఇక్కడ గర్భాలయంలో కళ్ళు తెరిచి చూసిన స్వామిని అక్కడ వెళ్ళి కళ్ళు మూసుకొని ధ్యానించాలి. ధ్యానం అంటే ఏంటంటే ఇప్పుడు ఆవు ఉంటుంది, ఏదైనా పెడితే తినేస్తుంది, తిన్నప్పుడు నవలదు, మళ్ళీ నెమర వేస్తుంది. మనం కూడా నెమర వేయాలి. ఆ నెమర వేయడాన్నే ధ్యానం అంటున్నాం. మనం ధ్యానం చేయాలి అంటే ముందు ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడకుండా అక్కడికి వెళ్ళిపోతే కొన్ని చోట్ల హనుమంతుడు స్ట్రైట్గా ఉంటాడు. ఈ మధ్యకాలంలో కొత్తగా పెట్టే ఆలయాలన్నిట్లలో మనకు ఇట్లా నిలబడి ముఖం మన వైపు చూస్తూ ఉంటాడు. కానీ పురాతనమైన ఆలయాలలో కుడివైపు ఎడమవైపు తిరిగి ఉన్నట్టుగా ఉంటాడు. కొన్నిసార్లు భక్తాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, సంజీవని పర్వతం పట్టుకున్న ఆంజనేయ స్వామి అక్కడ ఎట్లున్నాడో చూడండి. చూసి కళ్ళల్లో ఏమంటారు రికార్డ్ చేసుకొని పక్కకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయాలి. ఇదొకటి. అండ్ కాళ్ళు ముట్టుకోకపోవడం గురించి ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఉత్తరాదిలో కూడా ఏం చెప్తారంటే ఒక కథ ఉంటుంది కదా, శని వచ్చి హనుమంతుడిని పట్టుకుంటానంటే సరే పట్టుకొని ఇష్టం అని చెప్తాడు. ఆ తర్వాత శనిని తోకకు చుట్టుకొని తిరుగుతూ ఉంటే శనికి ఒళ్ళంతా గాయాలైనాయి అని చెప్తారనమాట. ఆ కథలోనే మనకేం చెప్తారంటే నన్ను కాపాడు, ఈ తోకలో చుట్టి ఇంకా శిక్షించకు, నేను తప్పైంది అని చెప్తాడు శని. తప్పైంది అని చెప్పినప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు. అందుకని ఏమంటారంటే శని ప్రభావము హనుమంతుడి కాళ్ళ మీద ఉంది, అందుకని మీరు కాళ్ళు పట్టుకుంటే మీకు శని తోగుతుంది అని నేనైతే మూఢనమ్మకం అంటాను దాన్ని. కాబట్టి హనుమంతుడి కాళ్ళు నిక్షేపంగా పట్టుకోవచ్చు, మంచిది కూడా. అయితే మనం చెప్పినట్టుగా మనం చాలా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే హనుమంతుడి విగ్రహం ముట్టుకోవాలి, స్త్రీలైనా పురుషులైనా. స్త్రీలైతే మరీ ముఖ్యంగా వద్దని చెప్పారు కాబట్టి దాన్ని పాటించడం మంచిది. పురుషులు కూడా ఎప్పుడంటే అప్పుడు కాకుండా నియమాలు పాటించి శుద్ధంగా పవిత్ర స్థితిలో ఉన్నప్పుడు ముట్టుకోవచ్చు. ఇవేవి కాదు మేము ముట్టుకోమంటారా, అది కూడా మంచిదే. నేను చెప్పినట్టుగా ఆయన పాదాలు చూడండి, పక్కకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేసినప్పుడు స్వామివారి పాదాలు కనిపిస్తే అది 1000 రెట్లు ఇంకా ఎక్కువ ఫలితం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.